వెల్కమ్ టు GT5 న్యూస్. ఈనాటి వార్తలకు స్వాగతం. మహబూబాబాద్ జిల్లా నుంచి ఒక అరుదైన వ్యవసాయ అద్భుతం. సాధారణంగా కూరగాయల్లో రారాజుగా పిలువబడే వంకాయ ఇప్పుడు తన పరిమాణంతోనే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఒక వంకాయ చెట్టు ఏపుగా పెరిగి అతిపెద్ద వంకాయలను కాసింది. సాధారణంగా వంకాయలు 2 నుంచి 8 అంగుళాల పొడవు మాత్రమే ఉంటాయి. కానీ కేసముద్రం పట్టణానికి చెందిన కోడి వెంకటేష్ తన ఇంటి ఆవరణలో నాటిన వంకాయ మొక్కపై ఏకంగా 15 అంగుళాల పొడవు గల వంకాయలు కాశాయి. ఇవే కాదు, ఒక్కో వంకాయ సుమారు 1 కిలోకు పైగా బరువు ఉండటం విశేషంగా మారింది. ఈ భారీ వంకాయలు చూడడానికి చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. అద్భుతమైన రుచి, పోషక విలువలు అధికంగా ఉండే వంకాయ ఇప్పుడు తన భారీ పరిమాణంతో మరోసారి ప్రత్యేకతను చాటుకుంది. ఈ విషయంపై స్పందించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు జన్యుపరమైన మార్పుల కారణంగా కొన్ని వంకాయలు ఈ విధంగా అసాధారణంగా పెద్దవిగా పెరుగుతాయని తెలిపారు. కేసముద్రంలో కనిపించిన ఈ భారీ వంకాయలు ప్రకృతి ఇచ్చిన అరుదైన కానుకగా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నా పేరు వచ్చేసి కోడి వెంకటేష్. ఈ వంకాయ విత్తనం అనేది నేను మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఈ విత్తనం అనేది చూసిన. చాలా పొడుగుండడం వల్ల ఎందుకో దాన్ని విత్తనం అనేది మన ఊళ్ళో పెట్టాలన్న ఆశ కొద్దీ ఒక ఎండిపోయిన వంకాయ విత్తనం తీసుకొచ్చి నాటేశాను. బాగా పెట్టినాక మినిమం ఒక నెల రోజులనే బాగా ఎత్తు బాగా పెరిగిపోవడం అయింది. కాయలతో మినిమం ఒక 20-30 కాయలు కాసినాయి. వీటిని చూస్తా అంటే అద్భుతంగా అనిపిస్తుంది. ఆసనాలకు చూస్తా పెట్టుకుంటే చాలా దిగుబడి వస్తుంది. అందుకోసం దీన్ని బాగా అందరూ పెట్టుకోవాలని కోరుతున్నాను. ఈ విత్తనం చాలా పెరుగుతుంది. ఈ జుత ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఇంటెంబడం జుత చాలా విత్తనం బాగుంది అన్నట్టు అంటే వాళ్ళకి మనిషిని పంచడం అయింది. కాబట్టి ఈ విత్తనం ఒకటి పెట్టుకుంటే అందరికీ చాలా లాభం ఉంటుందని కోరుతున్నాను. నా పేరు వెంకటేష్, కేసముద్రం మండలం, జిల్లా మహబూబాబాద్ వచ్చేసినది. ఇది విత్తనం వచ్చేసి ఒక వంకాయ పొడుగు 2 ఫీట్ల పొడుగుతోటి బాగా పొడుగు పెరుగుతున్నది. కాబట్టి పెట్టుకుంటే అందరికీ బాగుంటుంది. విత్తనం కిలో ఉంటట్టుంది ఒక్కోటి. ఈ ఒక్క వంకాయ వచ్చేసి మినిమం 1 కేజీన్నర 2 కేజీల దాకా ఉంటుందని సూచనగా నాకు అర్థమవుతుంది అసలు దాన్ని చూస్తున్న కొద్దీ. కాబట్టి దీన్ని చాలామంది ఆశలు పెట్టుకోవాలని కోరుతున్నాను.